మిత్రులారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, నేను ఈరోజే ఒక వార్త చూశాను. ఆ వార్త ఏమిటంటే, ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని హత్య చేసిన విషయం గురించి నేను న్యూస్లో చూడడం జరిగింది. ఈ విషయం విన్న తర్వాత మనసు చాలా కలత చెందింది, చాలా బాధ వేసింది. ఏమిటి ఈ లోకంలో ఏం జరుగుతుంది? ఒక 10th క్లాస్ వయసులో ఉన్నటువంటి పిల్లలు, 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు వారి స్కూల్ ప్రిన్సిపల్ను హత్య చేయడం ఏంటి? సమాజం ఎటుపోతుంది? సమాజంలో ఏం జరుగుతుంది? అసలు ఈ విషయాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? వీటి మూలాల లోపలికి లోతునకు వెళ్ళి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మానసిక శాస్త్ర పరిధిలో కావచ్చు, ఆత్మీయ కోణంలో కావచ్చు, సామాజిక కోణంలో కావచ్చు, ఇలాంటి విషయాలను మనము విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్త వహించాలి? పిల్లల పెంపకం విషయంలో ఏ విధమైనటువంటి విషయాలు వారు గ్రహించాలి? ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల పెంపకం విషయంలో అవసరమైనటువంటి నాలెడ్జ్ తల్లిదండ్రులకు అవసరమనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ విషయంలో మనము తప్పకుండా ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటి అనంటే, మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి ఇద్దరు ఆ యొక్క బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదివరకు రెసిడెన్షియల్ స్కూల్లో చదివేవారని, వారు కొన్ని డ్రగ్స్కు అలవాటు పడినట్లుగాను, ఇంకా ఇతరమైనటువంటి వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 15-16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క నేపథ్యము, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణము, వాళ్ళ యొక్క నేపథ్యంను కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బహుశా చదువుకొని ఉండకపోవచ్చు. వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో చదివించి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు, టీచర్స్కి తెలియకుండా వీళ్ళు ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఇలాంటి విషయాలు గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్స్ పైన కూడా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో టీచర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. పిల్లల యొక్క ప్రవర్తనను గమనించాలి. ఏదైనా అబ్నార్మాలిటీ కనిపించినట్లయితే వెంటనే ఏం చేయాలంటే పిల్లలను అబ్జర్వ్ చేయాలి. అవసరమైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి అనేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వబడతాయి. ఇలాంటి ఒక వ్యవస్థ మనకు కూడా కావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు, అన్ని విషయాలు టీచర్స్ చూసుకుంటారు అనుకుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు టీచర్స్ కూడా కొన్ని విషయాలు గమనించలేకపోతుంటారు. కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను.
2 ఏరియాస్‌లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, వాళ్ళు సమయాన్ని ఎలా గడుపుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సమయం విషయంలో అకౌంటబిలిటీ అనేది పెద్దలకు అకౌంటబిలిటీ ఇవ్వాలి. వాళ్ళు పొద్దున లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎక్కడెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, పూర్తిగా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ అనేది అవసరం సమయం విషయంలో. రెండవదిగా మనీ విషయంలో కూడా తల్లిదండ్రులకు లేదంటే పెద్దలకు వాళ్ళు జవాబుదారీగా ఉండాలి పిల్లలు. ఏదో కొంత డబ్బిచ్చాంలే, ఏదో మామూలుగా ఖర్చు పెట్టుకొని ఉంటారులే అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి పైసాకు కూడా లెక్క అడగాలి. కాబట్టి పిల్లలు ఏదైనా కొన్ని వస్తువులు కానీ, ఏదైనా కొన్ని వ్యసనాలు కానీ లోనైనప్పుడు వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా మరి హత్య చేసే స్థితికి వెళ్ళిపోయారు అంటే దానికి ముందు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఉన్నాయి. డ్రగ్స్కి అలవాటు పడడం, డ్రగ్స్ కొనుక్కోవడానికి లేదంటే ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డారు కాబట్టి దానికి అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడానికి వాళ్ళు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. దొంగతనాల అలవాటు, ఆ దొంగతనము కాస్త హత్యకు దారితీసింది. అంటే మరి చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న నేరాలు, చిన్న చిన్న చెడు అలవాట్లు పెద్ద నేరాలకు దారితీసే అవకాశం ఉంది అనే విషయాన్ని మనము ఇక్కడ గ్రహిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మరి ఇది చిన్నదే కదా, అబద్ధమే కదా, ఎక్కడో వెళ్ళి ఉంటారులే, ఫ్రెండ్స్తో తిరిగి ఉంటారులే, కంపల్సరీగా వాళ్ళని చెక్ చేయడం అవసరం. వాళ్ళు చెప్పిందే చేస్తున్నారా, చెప్పిన చోటుకే వెళ్తున్నారా అనేటువంటి విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల చెక్ చేయాలి. సడన్గా వాళ్ళు ఊహించని సమయంలో వాళ్ళ స్కూల్ని విజిట్ చేయడం కావచ్చు, మరి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్కి వెళ్ళారు లేదా అని చెక్ చేయడం కావచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు అనేది చాలా అవసరం. ఎందుకంటే మరి బ్యాడ్ ఫ్రెండ్స్ మంచి వాళ్ళని కూడా పాడు చేస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్. కాబట్టి ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, అదేవిధంగా స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా వాళ్ళ ప్రవర్తనలో. అదేవిధంగా ఫోన్ వాడే విషయంలో చాలా డిసిప్లిన్ అనేది చాలా అవసరం. కొంత మట్టుకు వాళ్ళకి ఫోన్ వాడుకునే అవకాశం వారి వయసును బట్టి, వారి అవసరతను బట్టి కొంత మట్టుకు కొన్ని రెస్ట్రిక్షన్స్తో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మరి వాళ్ళ ఏజ్కి మించినటువంటి పనులు చేయడానికి అవకాశం లేకుండా మరి ఫోన్ వాళ్ళు వాడకుండా చేయాలి. అదేవిధంగా ఒక ఏజ్కి వచ్చే వరకు కూడా పిల్లలకు ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. వారి ఏజ్ని అనుసరించి ఏ విధంగా వాడాలో తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ అనేది అవసరం. కాబట్టి ప్రతిరోజు కూడా పిల్లల్ని గమనించేటువంటి అలవాటు తల్లిదండ్రులు చేసుకోవాలి. టీచర్స్ కూడా మరి కేవలం సబ్జెక్ట్స్ మీద మరి ఫోకస్ చేయకుండా పిల్లల ప్రవర్తన, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడా గమనిస్తుండాలి. తప్పకుండా మరి అవసరమైనప్పుడు టీచర్స్ తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో పిల్లల గురించి రిపోర్ట్ చేయడము, మరి కలిసి ఒక పరిష్కారాన్ని వెతకడం ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. మరి నిజంగా ఊహించని పరిణామాలు. ఈ డ్రగ్స్ యొక్క సరఫరాను కూడా పూర్తిగా ప్రభుత్వం అరికట్టాలి. డ్రగ్స్ యొక్క సరఫరాను అరికట్టకపోతే మరి భావితరాలు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి డ్రగ్స్ గురించినటువంటి సమాచారం ఎవరికి తెలిసినా వెంటనే అధికారులకు, పోలీసు వారికి సమాచారం ఇచ్చేటువంటి బాధ్యత ప్రతి పౌరులు తీసుకోవాలి. ఉదాసీనంగా ఉండకూడదు. ఇవన్నీ
మరి సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క బాధ్యత అనే విషయాన్ని మనము గ్రహించాలి. మరొకసారి మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.